నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో నిన్న సికింద్రాబాద్ పార్లమెంట్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో మరి నిన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం, అదేమన్నా నేను ఈ అబ్బాయి జాగిరా ముక్కలు చేస్తే ఊరుకునేది లేనంటూ సవాల్ విసురుతా ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదు, ఆయన తలసాని శ్రీనివాసరావు. ఆయన కల్లకుంట్ల కుటుంబంలో వాళ్ళ యొక్క ఆఫీస్లో పనిచేస్తున్న గుమ్మస్తలాగా మాట్లాడుతున్నాడు. గతంలో మంత్రిగా పనిచేసిండు, టీడీపీలో పనిచేసిండు, ఇలా టీఆర్ఎస్లో పనిచేసిండు. ఆయన గుమ్మస్తలాగా, ఒక చౌకీదార్ లాగా, ఒక చిన్న అంటగా ఏదో ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబాన్ని మెచ్చుకోవాలి, వాళ్ళు మెచ్చుకునే విధంగా మాట్లాడమంటే కాదు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం, తెలంగాణ హైదరాబాద్ యొక్క వ్యవస్థను పెంచడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తూ ఉంటే దానికి మీరు గర్వించకపోయి, మెచ్చుకోకుండా పోయి చిల్లర మాట మాట్లాడుతున్నారు. మాకు తెలియదా ముక్కలు చేస్తామంటే మేము బూడిద చేయలేమా? మీరు ముక్కలు అంటే మేము తలుచుకొని మేము బూడిద చేస్తాం. మేము మాట్లాడకండి. నోరు ఉంది కదా, చేతిలో మైక్ ఉంది కదా, కూడా మన మీకు ఏది ఐటీ ఉంది కదా, మాట్లాడకండి. వ్యవస్థలంలో మాట్లాడేటప్పుడు గత 30 సంవత్సరాలు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎవరి నుంచి ఎట్ట మాడతారు మీరు? ఏమన్నా కేసీఆర్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా కేసీఆర్ అనుకుంటున్నావా? దమ్కిలింటే భయపడికే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అనుకుంటున్నావా? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నువ్వు దమ్కిలు వేయంగానే, నువ్వు డాగులు వేయంగానే భయపడికే. ఆయన పేరు యనమల రేవంత్ రెడ్డి. నీకు ఉల్టా షాక్ తాగితే తట్టుకుంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు కటౌట్ టచ్ చేయి, మంచి తర్వాత అన్నమాట. ఆయన కట్అవుట్ టచ్ చేసి చూడు, ఆ తర్వాత తెలుస్తుంది సినిమా ఏందో. కాబట్టి ఒక స్థాయిలో ఉన్నారు, వ్యవహారం చేస్తున్నారు, అలాగే చాలా మంచి పేరు తెచ్చుకుంటారు అనుకుంటున్నారు. కానీ మీరు మాట్లాడే ప్రతి భాషకు మాకు దగ్గర సమాధానం మాకుంది. మీరు చిల్లరగా మాడితే అంతకంటే మించి మాడతాం. కాబట్టి ముక్కలు అనే మాటల బదిలే ముందు మీరు బోర్డు కాక తప్పదు. సో ఒక పక్క నిన్న హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే రాజకీయాల పక్కన పెట్టి సినిమాల మీద పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, అంటే వాళ్ళని భయపెడతా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడు. అదేవిధంగా థియేటర్లో లేని థ్రిల్లర్ అంతా సచివాలయంలో కనిపిస్తూ ఉందని చెప్పేసి హరీష్ రావు మాట్లాడతాం. సో ఏం చెప్తారు? హరీష్ రావు అబద్ధాల పుట్ట. మోసగారికి ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఇంకే కార్డును అంతా వాడే. వాడు కూడా మాట్లాడతారు హరీష్ రావు. హరీష్ రావు లాంటి మూర్ఖుని, హరీష్ రావు లాంటి మోసగాని గురించి మాట్లాడమంటే ఆ దినమంతా మనకు టైం వేస్టే. హరీష్ రావుని ఎవరు పట్టించుకోవట్లేదు. హరీష్ రావు గురించి నాకన్నా ఎక్కువ కల్వకుంట్ల కవితగా తెలుసండి. ఆయన డబుల్ చూసారా, బబుల్ షూటర్ అని చెప్పారు, మోసగాళ్ళకి మోసగాలని చెప్పారు, మంచి వాళ్ళకి మోసగాలని చెప్పారు. 420 ఆయన అంట, 840 కూడా ఆయన అంట. హరీష్ రావుకి ఎన్ని పేర్లుండండి? అబద్ధాల పుట్ట, మోసగాడు, చిల్లరగాడు, ఆవులగాడు, దొంగవాడు, అన్ని పేర్లు హరీష్ రావుకి. హరీష్ రావు గురించి మాట్లాడామంటే ఇక మనకు అధ్యయనం మొత్తం వేస్ట్. హరీష్ రావుని పట్టించుకోవద్దు, హరీష్ రావుని కూడా పట్టించుకోవట్లేదు కూడా. సో ఏం చెప్తున్నారు? రాష్ట్రంలో ఇప్పుడు దాదాపుగా 2-3 రోజుల నుండి నిరుద్యోగులందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతారు. సో ఏంటి మరి వాళ్ళకి సంబంధించి ఏమైనా అప్డేట్? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ వచ్చినాయా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో గత 10 ఏళ్ళు రాకున్నప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అయిన 2 సంవత్సరాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, డిఎస్సి ఎక్కడెక్కడ జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి తెచ్చి ఆయన మన ముందు పెడతా ఉన్నాడు. అది మీకు కనబడతలేదా? ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో 1,00,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాము, అది మీకు కనబడతలేదా? అరే బాధ్యతగా మీరు చెప్పారుగా దుర్మార్గులారా, గ్రూప్ 1 కోసము డబ్బు డిమాండ్ మీకు బాధ్యతగా ఆ రోజు ఆ కుటుంబ సభ్యులు, ఆ ఎంపికైన అభ్యర్థులు వాళ్ళకి చెప్పట్లే కదా రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదాలు ఇచ్చారు. వాళ్ళు కూడా మనం చెప్పారు, అరే మాకు ట్యూషన్లకు డబ్బులు లేకుండే, మాకు ఇంటికి కిరాకి డబ్బులు లేకుండే, తినడానికి ఒక పూటేమో పస్తు నుండి మా బిడ్డలని, మా కొడుకులని, మా కుటుంబ సభ్యులను చదివించుకున్నాము. వాళ్ళు గ్రూప్ 1 వస్తే కూడా అప్పుడు కూడా ఓర్లేని కుటుంబం ఎవరు నానంటే ఈ కల్వకుంట్ల కుటుంబమే. తెలంగాణ ప్రజలు హాయిగా ఉంటే, చల్లగా ఉంటే, నవ్వుతూ ఉంటే ఈ దుర్మార్గులు ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి నిరుద్యోగులందరినీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి, ప్రభుత్వంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, డిఎస్సి ద్వారా వాళ్ళందరినీ ఒక కుటుంబ సభ్యులు చేర్చుకొని తెలంగాణ ప్రజాప్రభుత్వంలో, తెలంగాణ ప్రజాపాలనలో వాళ్ళ భాగస్వామ్యం చేయడానికే రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపన ప్రతి ఒక్క ప్రజానీకం, ప్రతి ఒక్క కుటుంబం గుర్తిస్తూ ఉంది.
ఈ దుర్మార్గం గుర్తించకుండా ఎంత గుర్తించ ఎంత మంచి చేస్తే మంచి చూస్తే వీళ్ళ కడుపులో తిప్పుతూ ఉంటుంది. వీళ్ళు గతంలో చేయలేరు, ఒకరు చేస్తే ఓరలేరు. కాబట్టి ఇలాంటి దుర్మార్గం నుంచి మాట్లాడడం చాలా వేస్ట్. నిరుద్యోగులు తెలంగాణ ప్రజాప్రభుత్వంలో భాగస్వామి అయ్యే విధంగా, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల్లో స్థానం కల్పించే విధంగా, వారి స్థాయి తగ్గట్టు వ్యవహరించే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రక్కా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారు. మీలాంటి చిల్లరగాళ్ళు మాట్లాడితే, మీలాంటి వ్యవహారాలను మాట్లాడితే పట్టించుకునే అవసరం లేదు. మేము తెలంగాణని పునర్నిర్మాణం చేస్తాం, ప్రజాపాలనని ప్రతి ఇంటికి అందిస్తాం.